సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గుడివాడ నాగరత్నం నాయుడు. నేను ఒక రైతుని. నేచురల్ ఫార్మింగ్ చేస్తాను. అంటే ఆర్గానిక్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పుడు 1989 నుంచి ఈరోజు వరకు కూడా సేంద్రీయ వ్యవసాయం తోటి ఇప్పుడు నేచర్ ఫార్మింగ్ గత 10 సంవత్సరాల నుంచి కూడా నేచర్ ఫార్మింగ్లోనే జరుగుతుంటుంది. ఏదో ఒక పంట ఎన్నుకొని ఆర్గానిక్ అనకుండా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఇక్కడ మా క్షేత్రం ఉంటుంది. గత 1989 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఇప్పటి వరకు 1 గ్రామ్ ఫర్టిలైజర్స్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్స్ కూడా వాడడం లేదు. ఇది జగమెరిగిన సత్యం. సో ఇక్కడ మా వ్యవసాయం యొక్క విధానం ఏంటంటే ఫార్మర్ షుడ్ నాట్ సూసైడ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. రైతు ఎటువంటి పరిస్థితుల్లోనూ చనిపోకుండా ఉండే మెథడ్ ఆఫ్ కల్టివేషన్ మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే మోనోక్రాప్ కాకుండా మా దగ్గర మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఒక పంట కాకపోయినా ఇంకొక పంట, 10 రకాల పంటల వల్ల ఆదాయం ఏంటో రైతులందరికీ, రైతు సోదరులకు తెలిసిన విషయమే. ఇక్కడ ఇంకా మా దగ్గర అధునాతనం ఏంటంటే రైతు అనేవాడు బయట నుంచి ఏది కొనకూడదు. తలకు రాసుకునే కుంకుడుకాయ దగ్గర నుంచి, ఇల్లు జిమ్మే చీపిరి కట్ట దగ్గర నుంచి, సో దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి ప్రతి ఒక్కటి, సో అన్ని రకాల ఆకుకూరల కాడి నుంచి, వెజిటబుల్స్ నుంచి, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్తో సహా తన పొలంలో తను పండించుకున్నప్పుడు ఎక్కువగా ఆర్థిక స్థితుల మీద ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్ అంటారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్ కింద వ్యవసాయం చేసినట్లయితే రైతు ఎప్పుడు మోసపోడు, తన జీవితాన్ని కోల్పోవడానికి ఆస్కారం లేకుండా సూసైడ్ చేసుకునే విధానానికి స్వస్తి చెప్పచ్చు అనే దానిలోని మా దగ్గర అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంది, ఆరోమేటిక్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే మెడిసినల్ ప్లాంట్స్. అంటే ఒక 5 రకాల యూనివర్సిటీస్ కాన్సెప్ట్ ఒక సింగిల్ ప్లేస్లోనే ఉంటుంది. దట్ ఈస్ ద ఫార్మర్ యూనివర్సిటీస్ అని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు ఉండడం వల్ల బయోడైవర్సిటీ ఉంది. బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్స్ ద్వారా 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా మీకు చెప్పాలంటే శ్రీవరి సాగు సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్లో కూడా తక్కువ నీరు, తక్కువ విత్తనం, అధిక దిగుబడితోటి అత్యధిక దిగుబడి సాధించిన రైతుగా కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఫాము దాదాపు 48 కంట్రీస్, అదర్స్ కంట్రీస్ సైంటిస్టు విజిట్ చేయడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్కి జార్జ్ బుష్ గారికి మన ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ గురించి చెప్పిన రైతును కూడా నేనే. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే పొలంలో 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, ఇక్కడే హెలికాప్టర్లో దిగి 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అందరూ రావడం కూడా జరిగింది. అప్పుడు శ్రీవరి సాగుని తన చేతుల ద్వారా హార్వెస్ట్ చేసి ఆల్ యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ BBC మీడియా కూడా రావడం జరిగింది. ఆ రోజు అందరి సమక్షంలో హార్వెస్ట్ చేసి ఎకరాకు 92 బస్తాలుగా నమోదు చేయడం జరిగింది. దట్స్ ద హైయెస్ట్ ఈల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని ఇన్ ఆర్గానిక్ మెథడ్స్లో. శ్రీవరి సాగుని ప్రప్రదంగా భారతదేశానికి చూపించిన రైతును కూడా నేనే. సో ఇలాగా అనేక రకాలైన మెళకువలతో రైతు చేసినట్లయితే రైతుకు గిట్టుబాటు ఉంటుందనేది ఒక రైతుగా నేను చేస్తున్న విధానం. 10 మంది నేను చేస్తూనే కాకుండా నా సక్సెస్ని అనేక వేల మంది రైతులకి ఇక్కడ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంటుంది. అట్లాగే స్కూల్ విద్యార్థులకి వేర్ యు ఆర్ గెటింగ్ రైస్ అంటే వీఆర్ గెటింగ్ రైస్ ఇన్ ద సూపర్ మార్కెట్ అంటారు. వేర్ యు ఆర్ గెటింగ్ మిల్క్ అంటే వీఆర్ గెటింగ్ మిల్క్ ఇన్ ద డైరీ అంటారు. అంటే సూపర్ మార్కెట్లోని అన్నీ పండుతాయి అనేది పిల్లలకు, అలాగే తను తాగే పాలు ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక డైరీ నుంచి వస్తాయి, కానీ ఒక ఆవు దగ్గర నుంచి, గోమాత దగ్గర నుంచి పాలు వస్తాయో లేకపోతే గేదె నుంచి వస్తాయనేది కూడా తెలియని కాన్సెప్ట్లో ఈరోజు పెంచుతున్నాం.
ఈరోజు విద్యార్థుల్ని అందరూ గొప్పగా ఏం చేస్తున్నారంటే, మా పిల్లవాడికి 2వ సంవత్సరం రాలేదండి, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాడు, ఫేస్బుక్ క్రియేట్ చేస్తున్నాడు, లేకపోతే ఫేస్బుక్ చూస్తున్నాడు, ఇంకా అనేక యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా సెర్చ్ చేస్తున్నాడు, ఇంతగా మా కొడుకు ఎదుగుదలలో ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవా తల్లిదండ్రులకు కూడా ఒక సందేశం. తద్వారా మీ కొడుకుని ఎంత చెడు ఉద్దేశంలో మీరు తీసుకెళ్తున్నారు, ఆ రేడియేషన్ అంత చిన్న వయసులోనే వాళ్ళకి రావడం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో అనేది ఒక్కసారి మీరు ఆలోచించారా? అదే నా కొడుకు ఎలాంటి ఆహారం తినాలి, తను తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, నేచర్ గురించి చెప్పే తల్లిదండ్రులు కరువయ్యారు. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ తగ్గిపోయింది. అవ్వలు తాతలు లేరు. వాళ్ళకి అగ్రికల్చర్ వ్యవస్థను గురించి కానీ నేచర్ గురించి చెప్పేవాళ్ళు లేకుండానే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ద్వారా భారతదేశం ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతుందో తెలుస్తున్నది. మనం చూస్తూనే ఉన్న ఢిల్లీలో సంవత్సరంలో దాదాపు ఒక 25 నుంచి 30 రోజులు విద్యార్థులకు సెలవు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ప్రకటిస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ ద్వారా. సో పొల్యూషన్ ఎయిర్ తోటి అందులో మన హైదరాబాద్ కూడా మన దాదాపు 10వ స్థానంలో ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ఎవరో చేస్తారో, ఏ ప్రభుత్వం చేస్తుంది అనేది కాకుండా, ఇది ప్రతి ఒక్క సమాజం సేవకుల ద్వారా సమాజంలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఇది నా వంతు, నేను పీల్చే ఆక్సిజన్ భగవంతుడు ఎలా ఇస్తున్నాడో ఆ మొక్కను నేను ఎలా పోషించాలి అనేది అవగాహన కలిగిన రోజే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. పొల్యూషన్కు స్వస్తి చెప్పచ్చు. మంచి ఆహారం ఉంటుంది. మంచి కలుషితం లేని ఆహారం, కలుషితం లేని నీరు, కలుషితం లేని గాలిని పీల్చవచ్చు అనేది నా ఉద్దేశం. ఆ కోణంలో ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తూ నేను అవలంబిస్తూ అనేక వేల మంది విద్యార్థుల్ని దాదాపు 2 రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల నుంచి, సో 9th క్లాస్ బయాలజికల్ సైన్స్లో కూడా నా గురించి ఒక లెసన్ ఉండడం నేను ఇరు ప్రభుత్వాలు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అంటే నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఈ 4 భారతదేశంలో అందరి ప్రజలకు రైతు అందించగలుగుతాడని ప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేటివ్ టు గ్లోబల్ లెవెల్ అనేది విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తూ, మంచి ఆహారం ఎలా తీసుకోవాలి, మంచి ఆహారం ద్వారా వచ్చే అద్భుతాలేంటి, సో మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు, ఈ 2 ఒక రైతే అందించగలుగుతాడనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ కోణంలో సంవత్సరం దాదాపు ఒక 35,000 మంది విద్యార్థుల్ని మా పావంలో కూడా తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నా గురించి చదవడం గర్వంగా కూడా చెప్పచ్చు. అంటే ఒక రైతు తలుసుకుంటే, ఒక రైతు కష్టపడితే సమాజానికి ఎలా ఉపయోగపడతాడు, సో ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఇవ్వగలుగుతాడు భారతదేశానికి, హెల్త్ సెక్యూరిటీ ఎలా ఇవ్వగలుగుతాడు, తద్వారా మంచి ఆహారం తినడం వల్ల భారతదేశంలో ఉన్న 131 కోట్లకి మంచి ఆహారాన్ని అందించి, మంచి నీళ్ళు అందించి, ఈరోజు మనం స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతున్నాం. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? ఇంట్లో చెత్తను వీధిలో వేసి మీడియాని పిలిపించి సెలబ్రిటీలు ఫోటోలకు పోజ్ ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛ భారత్ కాదు అనేది నా ఉద్దేశం. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకి స్వచ్ఛమైన ఆహారం కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలి. ఇది ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే అందిస్తుందో ఆ ప్రభుత్వం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందనేది నా ఉద్దేశం. ఆ కోణంలోని ఇక్కడ నేచర్ అగ్రికల్చర్ మీరు కావాలంటే అనేక రకమైన రైతుకు మేలు చేసే సూక్ష్మజీవులు చూపిస్తున్నాం. పాలినేషన్కి సంబంధించి కానీ, నేచర్ సర్టిఫికేట్ ఇచ్చే ఏజెన్సీస్ కానీ అన్నీ కూడా మా పొలంలోనే నేను చూపించగలుగుతాను. ఈరోజు ఈ నేచర్ అగ్రికల్చర్ ద్వారా రైతుకి ఎలాంటి నష్టం కూడా జరగదనేది నా ఉద్దేశం. విద్యార్థులకి మా జనరేషన్లో డైనోసారస్ ఎలా ఉంటుందంటే, బొమ్మ గీసి చూపించడం ద్వారా బొమ్మలో చూసేవాళ్ళం డైనోసారస్ ఎలా ఉంటుందని. ఇప్పుడు రాబోయే జనరేషన్కి ఏంటంటే బటర్ఫ్లై ఎలా ఉంటుందో తెలియదు, హనీబీ ఎలా ఉంటుందో తెలియకపోయిన రోజులు రాబోతున్నాయి. అంటే నేచర్ని మనం అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నాం. కాబట్టి నేచర్ని కాపాడాలనేది నా ఉద్దేశం. చూడండి, నా ముందే అనేక తేనెటీగలు కానీ తేనె చెట్టు చూసారా, ఇది నేచురల్ హనీ.
ఏది మనం ఏదో 10 చెట్లు బాక్సులు పెట్టేసేసి హనీ ఉత్పత్తి చేయడం కాకుండా నేచర్కి సంబంధించినవి నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ ఎవరంటే వీళ్ళే. సో డ్రాగన్ ఫ్లైస్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఈరోజు మనం బటర్ఫ్లై చూడాలంటే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి బటర్ఫ్లై పార్కులో చూసే దుస్థితికి మనం పిల్లల్ని పెంచాం. అంటే నేచర్ని అంతవరకు భ్రష్టు పట్టించామనేది నా ఉద్దేశం. ఈరోజు మా పొలంలో దాదాపు 17 రకాల బటర్ఫ్లైస్ మీకు చూపించగలుగుతాను. అదేవిధంగా డ్రాగన్ ఫ్లైస్ కానీ హనీబీ కానీ పేడ పశువులు మా పేడ వేసాయంటే దాన్ని వితిన్ 3 days లోపల డీకంపోజ్ చేసి మొక్కకు అందించే ప్రక్రియ కూడా మా దగ్గర అనేక రకాలైన సూక్ష్మజీవుల్ని మేము పెంచడం అనేది కాదు, అవి ఎప్పుడైతే నేచర్కి మనం హాని కలిగించకుండా ఉంటే నేచర్ మనకు హాని చేయదనేది నా ఉద్దేశం. సో వృక్షో రక్షిత రక్షిత అనే సిద్ధాంతమే కాకుండా నేచర్ని మనం కాపాడినైతే నేచర్ మనకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. అంటే మనం మొక్కను ఎంత ప్రేమగా చూస్తామంటే అంతగానే అది అద్భుతంగా మనకు దిగుబడినిచ్చి, మనకన్నా స్వార్థం ఉంటుంది, మొక్కకు స్వార్థం ఉండదు. అది మొక్కను మనం ఎంత ప్రేమగా చూస్తే అంత రెండింతలుగా రెచ్చిపోయి ప్రేమతోటి ఆదాయాన్ని కూడా రైతుకి ఇస్తుందనేది మొక్కలతో మాట్లాడే నాయుడు గారిగా నేను మీ అందరికీ ఈ సందేశం ఇవ్వగలుగుతున్నాను. తద్వారా నేచర్ని కాపాడండి, మిక్స్డ్ క్రాపింగ్ చేయండి. సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఆదాయం ఉంటుంది, అద్భుతాలు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనేది నిరూపించిన రైతుగా మీ అందరికీ చేత నమస్కరిస్తూ దీన్ని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను.